హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఈజ్బస్ డాష్బోర్డ్ అండ్ ఆ డాష్బోర్డ్లో ట్రాన్సాక్షన్స్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ రీఫండ్ ఎలా ఇనిషియేట్ చేసుకోవాలి ఇలాంటి కొన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ ఈజ్బస్ అని సెర్చ్ చేస్తే మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఈజ్బస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యొక్క క్రెడెన్షియల్స్తో ఈజ్బస్ డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వాలి. ఇలా మన క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత ఈజ్బస్ డాష్బోర్డ్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్లో ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ పేమెంట్ గేట్వే అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఈ పేమెంట్ గేట్వే ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఈ డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఈ డాష్బోర్డ్లో అయితే మనం డేట్స్ బట్టి సార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంత స్పాన్ ఆఫ్ టైంలో మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి విజిబుల్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ మనకి ఆ గ్రాఫ్ అనేది ఈ స్పాన్ ఆఫ్ టైంలో మాత్రమే కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఇలా సార్ట్ చేసుకున్నా. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న ఈ డేట్స్ బట్టి నాకు ఇక్కడ రిజల్ట్స్ అయితే విజిబుల్ అయ్యాయి. అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న డేట్స్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే సక్సెస్ అయ్యాయో దాని కౌంట్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ట్రాన్సాక్షన్ అమౌంట్. ఈ స్పాన్ ఆఫ్ టైంలో ఎంత అమౌంట్ అయితే ట్రాన్సాక్షన్ అయిందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ సెటిల్మెంట్ అమౌంట్. ఎంత అయితే అకౌంట్లో క్రెడిట్ అయింది అనేది ఈ సెటిల్మెంట్ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత సక్సెస్ పర్సెంటేజ్. అంటే నేను సెలెక్ట్ చేసుకున్న ఈ డేట్స్లో మొత్తం ఎంత పర్సెంటేజ్ అనేది సక్సెస్ రేట్స్ ఉన్నాయో దాని పర్సెంటేజ్ ఇక్కడ విజిబుల్ అవుతుంది. అండ్ దాని కింద కనిపిస్తుంది అయితే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రేట్ యొక్క గ్రాఫ్. అండ్ దాని తర్వాత కిందన కనిపిస్తున్నాయి ఇక్కడ ట్రాన్సాక్షన్ డిస్ట్రిబ్యూషన్ అని అండ్ సోర్సెస్ అనే ఆప్షన్స్ రెండు కనిపిస్తున్నాయి. అండ్ ఈ చార్ట్స్లో ఫస్ట్ సోర్సెస్ అనే ఆప్షన్స్ పక్కన మోర్ ఇన్ఫో క్లిక్ చేస్తే మనకి సోర్సెస్ అంటే మొబైల్ ద్వారానా లేదా డెస్క్టాప్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది అనేది టోటల్ ఇన్ డెప్త్లో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొబైల్లో ఎంత టోటల్ అటెంప్ట్స్ అయ్యాయి, ఎన్ని సక్సెస్ రేట్స్ అండ్ ఎంత ట్రాన్సాక్షన్ అమౌంట్, సెటిల్మెంట్ అమౌంట్ అండ్ అక్కడ ఎంత పర్సెంటేజ్ అనేది సక్సెస్ రేట్ ఉంది అనేది కూడా ఇక్కడ అంతా చూసుకోవచ్చు మనం. దాని తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ డిస్ట్రిబ్యూషన్ అంటే క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ ఎలా యూస్ చేసి వాళ్ళు పేమెంట్ అనేది చేశారనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ మోర్ ఇన్ఫో క్లిక్ చేస్తే ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ఏ మోడ్ యూస్ చేసి వాళ్ళు పేమెంట్ చేశారనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ దాని తర్వాత మనం ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మనం సార్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ మంత్లో ఆర్ ఈ డేట్స్లో మాత్రమే నాకు కావాలి అని అనుకుంటే మనం ఇక్కడ ఈజీగా సార్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ నేను డేట్ సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో ఆ పర్టికులర్ స్పాన్ ఆఫ్ టైంలో ఎన్నైతే ట్రాన్సాక్షన్స్ అయ్యాయో ఇక్కడ ఐడి అండ్ కస్టమర్ ఫోన్ నెంబర్, డేట్, కస్టమర్ నేమ్తో సహా అన్నీ ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ది కస్టమర్ ఐడి అండ్ దాని తర్వాత కస్టమర్ ఫోన్ నెంబర్ అండ్ కస్టమర్ నేమ్ అండ్ సక్సెస్ రేట్స్, డేట్ అండ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత అయింది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్టికులర్ పర్సన్కి రీఫండ్ ఇష్యూ చేయాలి అనుకుంటే వాళ్ళ యొక్క ఈ ఐడి మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో రీఫండ్ ఇష్యూ చేయాలి అనుకుంటే మనం ఈజీగా రీఫండ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనం రీఫండ్ ఇష్యూ చేసేయచ్చు. ఇక్కడైతే మనకి వాళ్ళ మొత్తం డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. వాళ్ళ నేమ్ ఏంటి, మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటి, స్టేటస్ ఏంటి, సక్సెస్ అయిందా, ఫెయిలియర్ అయిందా ఆర్ జిఎస్టీ ఎంత, ఇక్కడ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇలా మనం ఈ రీఫండ్ క్లిక్ చేస్తే రీఫండ్ కూడా ఇష్యూ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సార్టింగ్ ఆర్డర్ కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ ఐడి బట్టి ఆర్ ఈజ్బస్ ఐడి బట్టి కస్టమర్ నేమ్ బట్టి కూడా సార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెర్చ్ చేసి కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్తో ఈ డేటా అంతా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మొత్తాన్ని ఈ డాష్బోర్డ్ మొత్తాన్ని ఈ వెబ్సైట్ మొత్తాన్ని ఇక్కడ రీఫ్రెష్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ ఐడి విజిబుల్ అవ్వాలా లేదా ట్రాన్సాక్షన్ టైప్ విజిబుల్ అవ్వాలా, ఇలా ఏ ఆప్షన్స్ కనిపించాలి అనేది కూడా మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ రీఫండ్ రిక్వెస్ట్. ఇక్కడైతే కస్టమర్స్ ఎవరైతే రీఫండ్ రైజ్ చేశారో వాళ్ళ డేటా అంతా ఇక్కడ విజిబుల్ అవుతుంది. అండ్ ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఇంత స్పాన్ ఆఫ్ టైంలో మాత్రమే మనకు ఆ డేటా కనిపించాలి అని ఇక్కడ కూడా మనం ఈజీగా
సార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ డేటా మొత్తం ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది. అండ్ మనం సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ కస్టమర్ ఐడి బట్టి కానీ నేమ్ బట్టి కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు మనకి ఈజీగా ఉండడానికి. అండ్ ఆ డేటా మొత్తాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకి ఎంత ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు అనే దాన్ని బట్టి మనం ఈ ఆప్షన్స్ని సెట్ చేసుకోవచ్చు. ఇలా ఆ రీఫండ్ రిక్వెస్ట్ డేటా అంతా కూడా ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఎవరైతే కస్టమర్స్ రీఫండ్ని రేస్ చేశారో వాళ్ళ డేటా అంతా కూడా ఇక్కడ విజిబుల్ అవుతుంది. మీరు ఈజీగా వాళ్ళకి రీఫండ్ ఇష్యూ చేయొచ్చు. అండ్ మనకి నెక్స్ట్ ఆప్షన్ సెటిల్మెంట్స్. ఇక్కడ మనకి సెటిల్మెంట్స్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ సెటిల్మెంట్స్, సెటిల్మెంట్ హిస్టరీ అండ్ సెటిల్మెంట్ ఇన్వాయిస్. ఎక్స్పెక్టెడ్ సెటిల్మెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టోటల్ పెయిడ్ ఫ్రమ్ లాస్ట్ సెటిల్మెంట్స్, అంటే మన అకౌంట్లో ఎంత అమౌంట్ అయితే లాస్ట్గా క్రెడిట్ అయింది అనేది ఆ టోటల్ అమౌంట్ అనేది కూడా ఇక్కడ విజిబుల్ అవుతుంది. అండ్ ఈరోజు ఎంత సెటిల్మెంట్ అయింది అంటే మన అకౌంట్లో ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ టోటల్ ఫ్యూచర్ సెటిల్మెంట్స్, అంటే ఫ్యూచర్లో మన అకౌంట్లో ఎంత అయితే క్రెడిట్ అవుతుందో ఆ సెటిల్మెంట్ అమౌంట్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. అండ్ ఆ సెటిల్మెంట్స్ చేసిన మొత్తం కస్టమర్స్ డేటా అంతా కూడా ఇక్కడ విజిబుల్ అవుతుంది. వాళ్ళ ఈజ్బజ్ ఐడి అండ్ ట్రాన్సాక్షన్ డేట్స్ అండ్ వాళ్ళ నేమ్, ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత అయింది అండ్ సెటిల్మెంట్ అమౌంట్ ఎంత అయింది అనేది కూడా మొత్తం డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ వాళ్ళ యొక్క రీఫండ్ స్టేటస్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సెటిల్మెంట్ హిస్టరీ, అంటే మనకి లాస్ట్గా పాస్ట్లో ఎంతైతే సెటిల్మెంట్ అయింది, మన అకౌంట్లోకి ఎంతైతే అమౌంట్ ట్రాన్సాక్షన్ అయింది ఆర్ క్రెడిట్ అయింది అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, లాస్ట్ 24th డిసెంబర్కి నాకు అమౌంట్ అయితే ఇంత అమౌంట్ నా అకౌంట్లో క్రెడిట్ అయింది. సో ఆ డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నేను దాని ఇన్వాయిస్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ డౌన్లోడ్ ఆప్షన్తో ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ రిపోర్ట్ అంతా కూడా, అంటే ఒక ఎక్సెల్ షీట్ ద్వారా ఎంతైతే డేటా ఉందో ఆ డేటా అంతా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఆ కస్టమర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ మనకి. అంటే వాళ్ళ ఈజ్బజ్ ఐడి, కస్టమర్ ఫోన్ నెంబర్, వాళ్ళ నేమ్ ఏంటి, ఆర్ సక్సెస్ రేట్ ఏంటి, సక్సెస్ ఆ ఫెయిల్యూర్ ఆ స్టేటస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అమౌంట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇలా సెటిల్మెంట్ హిస్టరీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత సెటిల్మెంట్ ఇన్వాయిసెస్, అంటే మనకి ఎంత అమౌంట్ అయితే మన అకౌంట్లో క్రెడిట్ అయింది, ఆ జిఎస్టీ ఎంత పడ్డది, ఇదంతా కూడా మన ఇన్వాయిస్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదైతే మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఈ సెటిల్మెంట్స్ తర్వాత మనం నెక్స్ట్ మై టీమ్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఈ ఆప్షన్ అంటే ఎవరికైతే ఎక్స్ట్రా మెంబర్స్కి పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నామో మనం ఇక్కడ సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ నేను మాత్రమే ఈ డాష్బోర్డ్ని యాక్సెస్ చేయగలుగుతున్నా, కానీ ఇంకెవరికైనా యాక్సెస్ చేయడానికి మనం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఈజీగా యాడ్ మెంబర్ కొట్టి వాళ్ళ నేమ్, ఈమెయిల్ అండ్ యూజర్ అండ్ పాస్వర్డ్ ఇవన్నీ సెట్ చేసి ఈ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఈజీగా ఈ డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వచ్చు. ఇలా మనం ఇక్కడ ఎవరికైనా ఎక్స్ట్రా మెంబర్స్కి ఆర్ మీకు ఒక టీం ఉంటే ఆ టీం మెంబర్స్ అందరికీ పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే ఆ మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇంకేమైనా హెల్ప్ కావాలి అనుకుంటే, ఏమైనా గ్లిచెస్ వచ్చినా ఆర్ ట్రాన్సాక్షన్స్ మనకు వెబ్సైట్లో కనిపించి ఈ డాష్బోర్డ్లో కనిపించకపోయినా, లేదా కస్టమర్ డేటా మిస్ అయినా, ఇంకేమైనా గ్లిచెస్ వచ్చినా అలాంటివన్నీ కూడా మనం రిక్వెస్ట్ రేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ హెల్ప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే రైట్ టు అస్ అనేది కూడా కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి సింపుల్గా ఒక ఫామ్ అనేది కనిపిస్తుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి మనకి ఏవైతే క్వెరీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ ఫామ్లో ఫిల్ చేస్తే ఈజీగా వాళ్ళు మన ప్రాబ్లమ్ని అయితే రిజాల్వ్ చేస్తారు. ఇలా మనం టికెట్ కూడా రైజ్ చేసుకోవచ్చు. ఇలా ఈజ్బజ్ డాష్బోర్డ్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ తెలుసుకున్నాం. అంటే డాష్బోర్డ్లో ఏమేమి ఉంటాయి, అండ్ ట్రాన్సాక్షన్స్ ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ రీఫండ్ ఎలా ఇష్యూ చేయాలి, అండ్ రీఫండ్ రిక్వెస్ట్ డేటా అంతా ఎలా విజిబుల్ అవుతుంది, అండ్ సెటిల్మెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ ఇంకెవరికైనా యాక్సెస్ ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి, అండ్ మనకున్న క్వెరీస్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, మన ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసుకోవడానికి టికెట్ ఎలా రైజ్ చేయాలి అనేది కూడా మనం సింపుల్గా తెలుసుకున్నాం. ఇలా మనం ఈరోజు వీడియోలో ఈజ్బజ్ డాష్బోర్డ్ ఎలా యూజ్ చేయాలి, ట్రాన్సాక్షన్స్ ఎలా చెక్ చేయాలి, రీఫండ్ ఎలా ఇష్యూ చేయాలి, ఇలాంటి ఆప్షన్స్ అనేవి చాలా ఈజీగా తెలుసుకున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేయండి.